ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎంత తీవ్రంగా తిట్టాడండి. 94లో ఎన్టీఆర్ అతని మీద చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఎన్టీఆర్ గారు తిరగబడ్డారని, నీతి లేనటువంటి వాడు ఎన్టీఆర్, అదేవిధంగా అతను ఉమనైజరు, అంతేకాదు ఎన్టీఆర్ లాంటి పనికిమాలిన నాయకుడు మాకు అక్కర్లేదు, ఎన్టీఆర్ని మేము మర్చిపోయాము అని ఇంత దారుణంగా విమర్శించినటువంటి వాడు ఎవరయ్యా? ఈ చంద్రబాబు నాయుడే కదా. ఎందుకంటే అతని నోటికి హద్దే లేదు. అతనికి 1000 నాలుకలు ఉంటే కనుక ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడుతూనే ఉంటాడు. అదేవిధంగా ఎన్టీఆర్ చేసిన తప్పులన్నింటినీ కూడా కొన్ని పుస్తకాల ద్వారా అతను రాయించాడు కదా. మరి వీటన్నింటి గురించి కూడా మీరు ఆ సమగ్ర చరిత్రలో రాస్తే బాగుంటుంది. అందువల్ల ఆనాడు మొత్తం నిజంగా వెంకయ్యనాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా ఆయనకి ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. దురదృష్టం వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ ఒక అభిమానం ఉంది, గౌరవం ఉంది. మంచి నాయకుడు, చాలా మంచి వక్త, అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు. అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు, బాగానే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు.